ఎందుకో ఎందుకో ఆమె నా దేహాన్ని తన భాషలోకి తర్జుమా చేస్తున్నది. ఆమె అనువాదానికి నాలోని ఎడారులు పచ్చని అడవులుగా మారుతున్నప్పుడు మనసు మాటలతో వ్యక్తీకరించలేని నిస్సహాయతలో నా అస్తిత్వంపై ఆమెదే అధికారమైనప్పుడు అవ్యక్తమైన అనుభూతిలోని వెచ్చదనం ఎవరిదని అన్వేషిస్తే నా నీడల వెన్నంటి ఉండే ఆమెదే కదా. ఇక నుండి ఈ భౌతిక ప్రపంచం నన్ను ఆమె నీడగానే చూస్తుందేమో. నా ఊరు, పేరు, వంశం ఆమె తర్జుమాలో కరిగి జీవం పోసుకుంటున్నప్పుడు క్షేత్రం ఆమెదే, పంట ఆమెదే. నా ఊరు, పేరు, వంశం ఆమె తర్జుమాలో కరిగి జీవం పోసుకుంటున్నప్పుడు క్షేత్రం ఆమెదే, పంట ఆమెదే. అయినా విచిత్రం ఏమిటంటే ప్రపంచం విత్తనాన్నే గుర్తిస్తున్నది ఎందుకో. డాక్టర్ రూప్ కుమార్ డబ్బీకార్ గారి కవిత్వం విన్నారు కదా. ఆలోచించండి. చక్కని కవిత. విన్నందుకు హృదయపూర్వక ధన్యవాదములు. నమస్తే.